అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా 30వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. చైర్ చూపించి అంశికను కూర్చోబెట్టిన దేవ్ ఫీల్ కంఫర్ట్ అని చెప్పి తనకు పరిచయం ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడి తండ్రి మైక్ తీసుకుంటే అటు చూశాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ పార్టీ ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు. ఈ కంపెనీకు మాకున్న అన్ని బిజినెస్లకు మా ఆస్తికి ఏకైక వారసుడైన దయాంష్ దేవ్ పెళ్లి అని గోవర్ధన్ గారు చెప్పగానే అందరూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడతారు. అంశిక మనసులో మళ్ళీ స్థాయి అంతస్తులు అడ్డుగా నిలిస్తే దేవ్ నేను నిజంగా సరిపోతానా, అతని భార్యనవ్వడానికి నాకేం అర్హత ఉందని ఆమె మనసులో ప్రశ్నలు మెదిలితే నా కాబోయే కోడలు గుణవంతురాలు మాత్రమే కాదు, వజ్రం కూడా. మా అంశమ్మ మా ఇంట్లో అడుగు పెట్టగానే మాకున్న బిజినెస్లో ఎప్పుడూ రాని లాభాలు వచ్చాయి. మా ఇంటికి మహాలక్ష్మి, ఓర్పులో భూదేవి, కలలో సరస్వతి మా అంశమ్మ అని ఆయన గర్వంగా నవ్వుతూ చెప్తారు. గోవర్ధన్ గారు అంశికకు కన్నీళ్లు ఆగవు. మీ అందరి బ్లెస్సింగ్స్ త్వరలో ఒక్కటి కాబోతున్న నా కొడుకు కోడల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ 3 నెలల బోనస్ అనౌన్స్ చేస్తున్నాను. త్వరలో గిఫ్ట్స్ కూడా మీకు చేరతాయని చెప్తారు. గోవర్ధన్ గారు ఏడుపో ఆనందమో తెలియక కంటి నిండా అంశు నీళ్లు పెట్టుకుంటే దేవ్ అంశిక చేతిని పట్టుకొని పైకి లేపి ఏడిస్తే ఇక్కడే అందరి ముందు కిస్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు దేవ్. దెబ్బకి అంశిక కన్నీళ్లు తుడుచుకొని నన్ను భయపెట్టకు దేవ్ అని ముద్దుగా మొహం పెట్టి అంది అంశిక. అంశిక చేతిని పట్టుకొని స్మూత్గా ప్లే అవుతున్న మ్యూజిక్ అంశిక నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి పొదుముకున్నాడు దేవ్. దేవ్ ఏంటిది, అందరూ ఉన్నారు, అంకుల్ గారు తాతయ్య గారు కూడా ఉన్నారు, వదులు నన్ను అని అంది ఇబ్బందిగా మొహం పెట్టి అంశిక. అంశిక నడుం చుట్టూ పట్టు బిగించిన దేవ్ సో వాట్, ఆయన ఎదురుగా ఇంత దగ్గరగా నేనుంటే వాళ్ళనెందుకు చూస్తున్నావే నువ్వు అని గౌన్ పై నుంచే నడుమును 2 వేళ్లతో గిల్లిన దేవ్ మెల్లిగా తన పాదాలు మూవ్ చేస్తూ అంశికతో కలిసి డాన్స్ వేస్తాడు దేవ్. దేవ్ నాకు డాన్స్ రాదని టెన్షన్గా అంశిక అంటే నన్నే చూడు అంటూ ఆమె కుడి చేతిని తన భుజం మీద వేసుకొని బొమ్మలా అంశికని తిప్పుతాడు దేవ్. మనసులోని భయం ఎగిరిపోతే తన భారం మొత్తం దేవ్ పైన వేసేసింది అంశిక. బొమ్మలా తన చేతుల్లో అంశికను తిప్పుతూ స్మూత్ మ్యూజిక్ స్మూత్గా డాన్స్ చేస్తున్నాడు అంశుతో కలిసి దేవ్. లైట్ ఇద్దరిపై ఫోకస్ అయితే స్టాఫ్తో పాటు గెస్ట్లు కూడా మంత్రం వేసినట్టుగా వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. అంశికకు మాత్రం బయట ప్రపంచం గుర్తు రాలేదు. దేవ్ కళ్ళలోకి చూస్తూ సమస్తం మరిచి దేవ్ ఎటు తిప్పితే అటు అతని చేతుల్లో ఒదుగుతోందామె. మ్యూజిక్ ఆగిన దేవ్ అంశిక అదే ట్రాన్స్లో ఉండిపోతే మోగిన చప్పట్లకు స్పృహలోకొచ్చిన అంశికకు చచ్చేంత సిగ్గు వేయడంతో దూరం జరిగింది కంగారుగా. దేవ్ సైడ్ స్మైల్ వదిలి ఎంజాయ్ ది పార్టీ, ఈ పార్టీని నీకోసమే అంశు, ఇలా ముడుచుకొని ఉండకుండా ఫ్రీగా ఉండు, ఇక్కడున్న స్టాఫ్ నాకంటే నీకే బాగా క్లోజ్ అని తన ఫ్రెండ్స్ వైపు వెళ్ళాడు దేవ్. అంశిక స్టాఫ్ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అంశిక, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, మీ పేరు ఎంత బాగుందో అని తెలిసిన అమ్మాయిలు పొగుడుతుంటే చిన్నగా నవ్వుతుంది అంశిక. అందరూ చిల్ మూడ్లోకి వెళ్ళిపోయి డ్రింక్ తాగడం మొదలు పెడితే అంశిక కూల్ డ్రింక్ తాగినట్టు బేరర్ ఇచ్చిన డ్రింక్ తాగేస్తుంది. తను తాగింది కూల్ డ్రింక్ కాదని తెలిసేసరికి ఇంకొకటి కావాలనిపిస్తే ఇంకో గ్లాస్ ఖాళీ చేసి తూలుతూ చైర్లో కూర్చుంటుంది. ఏంటి తలంతా తిరుగుతోంది, ఒళ్ళు గాల్లో తేలినట్టుగా ఉందని ఏ బేరర్ అబ్బాయి 1 మోర్ అని తాగితే దూరంగా ఉన్న దేవ్ అంశిక కనిపించక ఆమె కోసం వస్తే చైర్లో కూర్చొని తల టేబుల్ మీద ఉంచుకొని కనిపిస్తుంది. ఏమైంది అని కంగారుతో దగ్గరికి నడిచిన దేవ్ అంశు అని చెంపలను తడుతూ పిలుస్తాడు దేవ్. దేవ్ ఇక్కడికి నా నొప్పిగా ఉంది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళవాని గుండెని చూపిస్తుంది అంశిక. నిజంగా నొప్పిగా ఉందేమోనని నమ్మిన దేవ్ ఎందుకు సడన్గా నొప్పి, పద అని 2 చేతుల్లోకి తీసుకొని మోసుకుంటూ కారు వరకు నడిచాడు దేవ్. కార్ అన్లాక్ చేసి అంశికను కారులో కూర్చోపెట్టాడు దేవ్. కారు ముందుకు దూకిస్తే అంశిక దేవ్ అని అరిచి వెనక్కి సీట్కి ఆనుకొని అమ్మా నొప్పి అని కాసేపు తనలో మహానటుని దేవ్కు పరిచయం చేసి స్పృహ తప్పినట్టుగా డ్రామా ప్లే చేస్తుంది. కార్ సైడ్ కాపీ అదురుతున్న గుండెతో అంశు ఏమైందే, కళ్ళు తిరుగు ప్లీజ్ అంశు అని తనకే తెలియకుండానే కళ్ళల్లో చేరిన తడితో తన జీవితంలో మొదటిసారి అంశికను ప్లీజ్ అని బ్రతిమాలాడు దేవ్. అంశు అని చెంపలని తాకుతూ వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద చిలకరించి గెటప్ అని అరిచాడు దేవ్. దేవ్ భయాన్ని కంగారు చూసిన అంశిక మూసున్న ఒక కన్ను తెరిచి దేవ్ని చూసి దేవ్ తనని చూడగానే మళ్ళీ మూసేస్తే దేవ్ అంశు తనతో గేమ్స్ ప్లే చేస్తుందని ఈజీగా అర్థమైతే బాటిల్ నీళ్లు మొత్తం కుమ్మరించాడు దేవ్ అని చల్లటి నీటికి ఉలిక్కిపడి అరిచింది అంశిక. కోపంగా చూసి కార్ దిగేశాడు దేవ్. వెనకాలే వెళ్ళిన అంశిక చారి నువ్వు నా కోసం టెన్షన్ పడుతుంటే బాగుండి అలా చేశానురా అబ్బాయి అని మత్తుకు నత్తిగా అంటుంది అంశిక. దగ్గరికి లాక్కొని నోటి దగ్గర స్మెల్ చూసిన దేవ్ తాగావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు దేవ్. లేదని అవునని తల అడ్డదిడ్డంగా ఊపిన అంశిక అమాయకంగా చూస్తుంది దేవ్ వైపు.
దేవ్ కోపంగా చూసి వెళ్ళిపోతుంటే అడ్డుగా నిలబడి చారి, దేవ్ నువ్వు నా కోసం టెన్షన్ పడుతుంటే నాకు నచ్చింది. అయినా ఏ అమ్మాయికి ఉండదు నచ్చినవాడు తన కోసం ఇలా కంగారు పడుతుంటే చూడాలని. ఇలాంటివి గర్ల్స్‌కు బేసిక్ థింగ్స్ అబ్బా! అని నవ్వుతుంది అంశిక. అంశిక నడుము చుట్టూ చేతిని పోనించి దగ్గరికి తన ఛాతీ మీదకి లాక్కున్న దేవ్ ఆమె కుడి చేతిని తన గుండెల మీద ఉంచుకొని ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా నీకు అని అన్నాడు అదే కోపంతో. తన చేతికి తెలుస్తున్నా ఇంకా నార్మల్‌గా అవ్వని దేవ్ హార్ట్ బీట్‌కు దేవ్ కళ్ళలోకి సూటిగా చూసిన అంశిక దేవ్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని తనే చొరవగా ఇద్దరి పెదవులను ఒకటి చేసింది. దేవ్ అసలు ఊహించని అంశిక స్టెప్‌కు షాక్‌లో ఉండిపోతే తనే కిస్ చేస్తూ దేవ్ చేతిని నడుము చుట్టూ వేసుకుంది. తాగిన మత్తులో చేస్తోందని మనసులో అనుకున్న దేవ్ మౌనంగా ఆమె చేసేది చూస్తుంటే 2 నిమిషాలు అతని పెదవులను స్మూత్‌నెస్‌తో కిస్ చేసి వదిలి ఐ లవ్ యూ అని మెరిసే కళ్ళతో అంది అంశిక. ఒక నిమిషం ఆమెను చూసి కారెక్కు అని దేవ్ వెళ్తుంటే కారుకు అడ్డుగా నిలబడి నువ్వు కూడా ఐ టూ చెప్పాలి. అప్పటి వరకు నేనిక్కడే ఉంటానని వేసుకున్న హెవీ డ్రెస్‌కు తూలుతూ అంటుంది అంశిక. ఓ గాడ్! అని కణతలు రుద్దుకొని అంశిక ముందుకు వెళ్లి 2 చేతుల్లోకి బొమ్మను తీసుకున్నట్టుగా తీసుకొని కారులో ఫ్రంట్ సీట్‌లో కుదేశాడు. అబ్బా! నీకసలు సున్నితత్వమే లేదబ్బా! అని గంటు పెట్టుకున్న మొహంతో అంది అంశిక. దేవ్ విసుగ్గా చూసి ఎంత తాగావే? అని కారు స్టార్ట్ చేశాడు. ఏమో తెలీదు కానీ బావుంది దేవ్. గాల్లో తేలినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే అని పాట పాడుతుంది అంశిక. విసుగ్గా ఫీలవుతూ కార్ స్పీడ్ పెంచిన దేవ్ మ్యాన్షన్ ముందు కారాపి దిగండి మేడం అని అంటాడు దేవ్. ఊహూ నువ్వే ఎత్తులో అని చేతులు చాపించింది అంశిక. ఒక్క ఉదుటున భుజాన వేసుకున్నాడు దేవ్. మత్తు ఒకవైపు కడుపులో తిప్పుతుంటే తిక్కతిక్కగా ఉన్న ఆమె తీరికే ఏదేదో వాగుతోంది అంశిక. బెడ్ మీద పడేశాడు విసురుగా దేవ్. అబ్బా అని పైకి లేవలేక లేచి దేవ్ బంగారం బుజ్జులు నాకు ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తున్నారు. నేనెవరిని పెళ్లి చేసుకోవాలి? అని క్యూట్‌గా అడుగుతుంది అంశిక. నవ్వొస్తే వేసుకున్న అలవాటులేని సూట్‌కు చిరాకుగా అనిపిస్తుంటే చేంజ్ చేసుకో అని నైట్ డ్రెస్ అంశు ముందుంచి అతను వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు. దేవ్ ట్రాక్‌తో షర్ట్ వేసుకోకుండా వచ్చిన అంశిక అలాగే ఉంటే ఏయ్! డ్రెస్ చేంజ్ చేసుకో నీకు కంఫర్ట్‌గా ఉండదని అంశిక ముందు నిలబడి అన్నాడు దేవ్. దేవ్ పొట్టకు మొహం ఆనించి నడుమును తన చేతులతో చుట్టుకుంది అంశిక. అంశు ఓపిక లేదు తల తిరుగుతోంది. నువ్వే తీసేయ్ అని ముద్దుగా అంది అంశిక. అసహనంగా చూసి వెనక జిప్ వెతికి పట్టుకొని వెనక్కి లాగేశాడు దేవ్. భుజాల మీదుగా డ్రెస్ జారుతుంటే దేవ్ గట్టిగా కళ్ళు మూసి తెరిచి గౌన్ను ఆమె నుండి వేరు చేసి అంశికను చూశాడు దేవ్. చిట్టి నడుము, నిండుగా ఉన్న ఎద సంపద, అరటి బోదల్లాంటి తొడలను చూసి గాడ్ చంపుతోంది రాక్షసి అంశిక మొహంలోకి చూస్తూ దేవుని చుట్టుకొని అతనికి ఇంకా వేడిని పెంచుతుంది. భుజాలు పట్టుకొని దూరం జరిపి నైట్ డ్రెస్ వేసి బటన్స్ పెడుతూ అంశుని చూస్తే కళ్ళు మూసుకొని ఓ దేవా దేవా అని పాట పాడుతోంది. నవ్వి ఫేస్ వాష్ చేసుకో డిన్నర్ తెస్తానని దేవ్ వెళ్తుంటే షర్ట్ పట్టుకొని వెళ్ళకురా అని ముద్దుగా అని గట్టిగా దేవుని హత్తుకుంది అంశిక. ఓయ్ అని మత్తుగా మూలిగింది అంశిక. కిస్ చేసావు కదా ఇంకోసారి చేస్తావా అని అడుగుతాడు దేవ్. నవ్విన అంశిక నో నువ్వు ఐ టూ చెప్పలేదు. నన్ను రిజెక్ట్ చేసావు. ఎందుకు చెప్తా? ఇందాకే కదా అంకుల్ నన్ను అంతలా ఆకాశానికి ఎత్తేశారు. అప్పుడే అలసైపోయానా అని చిన్నగా మొదలుపెట్టిన ఏడుపు ఎక్కువ చేస్తుంది అంశు. డ్రామా క్వీన్ అని నిట్టూర్చి అంశికను వదిలేసి కిందకు వెళ్ళి డిన్నర్ ప్లేట్ తీసుకొనొస్తాడు. తనొచ్చేసరికి నిద్రపోతూ కనిపిస్తుంది అంశిక. కష్టపడి లేపి దేవ్ తిను అని తనే తినిపిస్తాడు. 4 ముద్దలు తిన్న అంశిక దేవ్ మీద కక్కేస్తుంది. టీ షర్ట్ మీద కక్కిన ఆమెను చూశాడు దేవ్. కానీ ఎందుకో కోపం రాలేదు. అంశు చేయి పట్టుకొని వాష్రూమ్కి లాక్కెళ్ళి ఫేస్ వాష్ చేయించి తను చేంజ్ చేసుకొని అంశికను బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ పెంచాడు. ముదురుకొని పడుకుంది అంశిక. లైట్స్ ఆఫ్ చేసి సైడ్ ల్యాంప్ ఆన్ చేసి అంశిక పక్కనే పడుకున్నాడు దేవ్. పిల్లిగా దగ్గరికొచ్చి దేవ్ ఛాతీ మీద తల పెట్టుకొని దేవ్ ఐ టూ చెప్పవా అని నిద్రలోనే ముద్దుగా అంటూ పెదవులతో అతని ఛాతీ మీద రుద్దుతుంది. చెంపను బొటనవేలుతో నిమురుతూ నీ పిచ్చితో రోజురోజుకి పిచ్చిగా నచ్చేస్తున్నావే మ్యాడ్ పిల్ల అని ఆమె వైపు తిరిగి అంశిక తలను తన గుండెలకి అదుముకున్నాడు దేవ్. దేవ్ ఛాతీలోకి చొచ్చుకుపోతూ వెచ్చగా నిద్రపోయింది అంశిక. తలంతా దిమ్మెత్తిపోతుంటే తల పట్టుకొని పైకి లేచిన అంశిక దేవ్ బెడ్రూమ్లో ఉండడం చూసి దేవ్ అని పిలిచి తల పట్టుకుంటుంది. బాల్కనీలో ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేసుకుంటున్న దేవ్ అంశిక పిలుపుకి ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచి బెడ్ దగ్గరికి నడిచి లేచారా మేడం గారు అని సర్కస్టిక్గా అడుగుతాడు దేవ్. అంత వెటకారం వద్దులే దేవ్. అసలు ఏమైంది నాకు తలంతా నొప్పిగా ఉందని బేలగా అంది అంశిక. పీకల దాకా తాగితే హెడ్ఏక్ రాక ఇంకేం వస్తుంది అని అన్నాడు దేవ్. తాగానా నేనా అని రాత్రి ఏం జరిగిందో రివైజ్ చేసుకుంటూ ఉన్న అంశికకు తాను డ్రింక్ బాగుందని తాగడం, ఆ తర్వాత నొప్పని డ్రామా ఆడి దేవ్ను ఆట పట్టించడం వరకే గుర్తొస్తే ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తురాక దేవ్ వైపే బేలగా చూస్తుంది. హాట్ కాఫీ చేతిలో పెట్టి తాగని ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తాడు దేవ్. కప్ తీసుకొని
తాగుతూ ఎందుకలా చూస్తున్నావు దేవ్? రాత్రి ఇంకేమైనా చేశానా అని అడుగుతుంది అంశిక. చాలా చేశావు. నన్ను రా అని పిలిచావని అంటాడు దేవ్ తలదించుకొని. సారీ, ఏదో మత్తులో వాగేశానని. ఒక్కో చుక్క కాఫీ తాగుతూ నా డ్రెస్ నువ్వే చేయించేశావా అని బిడియంగా అడిగింది అంశిక. అంశికని చూస్తూ అని కబోర్డ్ నుంచి టాబ్లెట్ తీసి చేతికిచ్చి వేసుకో, హెడేక్ పోతుందని దేవ్ అంటే అని బుద్ధిగా వేసుకుంది అంశిక. వర్క్ ఉంది నాకు, డిస్టర్బ్ చెయ్యకని దేవ్ వెళ్తూ ఉంటే బెడ్ దిగి బ్యాగ్‌ని హగ్ చేసుకుంటుంది అంశిక. తన పొట్ట మీద బిగుసుకున్న అంశిక చేతులపై తన చేతులుంచి ఏంటని అడిగాడు దేవ్. సారీ, నాకు తెలుసు నువ్వు నైట్ నేను నిన్ను ఆట పట్టించినందుకు ఇంకా కోపంగా ఉన్నావని. సారీ దేవ్ అని పాదాలను పైకి లిఫ్ట్ చేసి దేవ్ మెడ మీద ముద్దు పెట్టింది అంశిక. దేవ్ పెదవులు వైడయ్యాయి. ముందుకు లాక్కొని ఇంకోసారి ఇలాంటి గేమ్స్ ప్లే చేయకంచు, తినేసి రెస్ట్ తీసుకో అని దేవ్ వెళ్తుంటే నువ్వు చేశావా అని అడిగింది అంశిక. దేవ్ అంశికని సూటిగా చూశాడు. బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయి లంచ్ టైం అవుతుంటే గోడకున్న గడియారం వైపు చూసి హిహిహి అని ఒక పిచ్చి నవ్వు నవ్వి వాష్‌రూమ్‌లోకి దూరుతుంది అంశిక. నవ్వుకుంటూ బాల్కనీలోకి నడిచిన దేవ్‌కు సిటీ కమిషనర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి చెప్పండని అంటాడు దేవ్. మిస్టర్ దేవ్, మీ నాన్నగారు ఆ జనార్దన్ చౌదరి అతని కొడుకు నితీష్ వల్ల మీకు థ్రెట్ ఉందని కంప్లైంట్ తీసుకోమని కాల్ చేసి చెప్పారు. మీరు ఫ్రీగా ఉంటే ఎస్ఐ ఇంటికొస్తాడు, సైన్ చేస్తే చాలని అంటాడు కమిషనర్. అవసరం లేకపోయినా తండ్రి మాట కోసం సరే పంపండని కాల్ కట్ చేసిన దేవ్ నితీష్, జనార్దన్ సైలెంట్‌గా ఎందుకున్నారని ఆలోచిస్తాడు. నితీష్ మాటలతో మైథిలిని తన వశం చేసుకుంటే మైథిలి నితీష్, దేవ్ కోసం నువ్వు చెప్పినట్టుగా నిన్ను నేను చాలా ఇచ్చాను, ఈవెన్ బెడ్ ఆల్సో. కానీ ఇన్ని రోజులు అవుతున్నా నువ్వు ఏ ప్లాన్ వేయకుండా అంశికను దేవ్ నుంచి దూరం చేయకుండా ఉన్నావు. ఏంటిది అని నిలదీసింది మైథిలి. తొడలు కనిపించేలా వేసుకున్న డ్రెస్‌కు మైథిలిని తన మీదకు లాక్కున్న నితీష్. కూల్ బేబీ, ప్లాన్ రెడీగా ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టని ఆమె పెదవుల్ని జుర్రుకున్నాడు. వారం రోజులు గడిచిపోతే అంశు, దేవ్ పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. మెన్షన్ ఇంద్రభవనంలా ముస్తాబైతే పెళ్లి వరకు చూడకూడదని అంశిక దేవ్‌కు దూరంగా ఉంటుంది. దగ్గరి బంధువులను, ఫ్యామిలీ, క్లోజ్ సర్కిల్‌ను మాత్రమే హరిశ్చంద్ర గారు దేవ్ కోరిక మేరకు ఇన్వైట్ చేశారు. తెల్లవారుజామున ఇద్దరికీ మంగళ స్నానాలు చేయిస్తే దేవ్ అదంతా చిరాగ్గా అనిపిస్తున్నా అంశిక మొహంలో ఆనందం కోసం సైలెంట్ అవుతాడు. అంశిక గుడికి వెళ్ళాలని హరిశ్చంద్ర గారు కమలమ్మను తోడుగా డ్రైవర్‌తో పంపుతారు. పట్టుచీరలో బాపు బొమ్మలా ఉన్న అంశిక కారు ఎక్కుతుంటే పైన తన రూమ్ బాల్కనీ నుంచి చూసిన దేవ్ నవ్వుకుంటాడు. డోర్ క్లోజ్ చేసుకుంటూ దేవ్ చూపుకి పైకి చూసిన అంశికకు వైట్ షర్ట్‌లో తననే చూస్తూ దేవ్ కనిపిస్తే బుగ్గలు కెంపులైతే కళ్ళు మెరుస్తాయి. చిన్నగా నవ్వి కన్ను కొట్టాడు దేవ్. కళ్ళు పెద్దవి చేసి డోర్ క్లోజ్ చేసుకుని కూర్చుంది అంశిక. పక్కన కూర్చున్న కమలమ్మ మా అంశమ్మ మొహంలో సిగ్గు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేవబాబు కోసమేనా ఈ సిగ్గంతా అని అంటే ఊరుకో కమలమ్మ అని నవ్వుతుంది అంశిక. కార్ గుడి ముందు ఆగితే అంశిక వెళ్ళి అభిషేకం చేయించి దేవ్ పేరు, తండ్రి సురేంద్ర పేరు మీద అర్చన కూడా చేయించి కమలమ్మ నేను ప్రదక్షిణలు చేసి వస్తానని వెళ్ళిన అంశిక మనసులో మహాదేవుణ్ణి తలుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే దూరం నుండి మైథిలి చూస్తూ పెళ్లి చేసుకొని దేవుతో సుఖంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా, నీ ఆశను ఆశగానే సమాధి చేస్తాను. నువ్వంతట నువ్వే దేవ్ జీవితాల నుండి తప్పుకునేలా చేస్తాను చూడు అంటూ కసిగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైథిలి. పూజ అంశిక చేత చేయించిన పూజారి గారు తీర్థం ఇస్తూ చల్లగా ఉండమ్మా అని దీవిస్తారు. నవ్విన అంశిక వెళ్ళొస్తాను స్వామి అని కమలమ్మతో కలిసి మ్యాన్షన్‌కు వెళ్తుంది. రూమ్‌కు వచ్చిన అంశిక పట్టుచీర వేసుకున్న నగలను తీస్తూ ఉంటే వెనక నుండి శబ్దం చేయకుండా వచ్చాడు దేవ్. నగలను తీసి టేబుల్ మీద ఉంచిన అంశిక శారీ పిన్స్ తీసి వెనకున్న బ్లౌజ్ థ్రెడ్స్ లాగడానికి ట్రై చేస్తుంటే దేవ్ వాటిని చిప్పేసి గట్టిగా హత్తుకున్నాడు. అంశిక ఉలిక్కిపడి అరవబోతే ఆమె నోటిని దేవ్ అరచేయి మూసేస్తుంది. కళ్ళు పెద్దవి చూసి ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి దేవ్‌ను చూసింది. సేమ్ వైట్ షర్ట్‌లో రాకుమారుడిలా పెళ్ళికొడుకు కళ్ళతో ముద్దొచ్చే మోహన రూపంలో ఉన్న అతన్ని చూసి అంశిక మనసు చెదిరితే మెడ మీద పెదవులు నిలిపి నాలుకతో దాడి చేస్తూ చొచ్చుకుపోతాడు. ఆమె మెడవంపుల్లో ఊపిరి భారం పెరిగితే ఆమె నడుముని చేత్తో నలుపుతున్న దేవ్ ముందుకు తిప్పుకొని 1 వీక్ నుంచి దూరం చూడకూడదని దూరం పెట్టావు కదే అని మెడ మీద వెచ్చగా లవ్ బైట్ వేస్తాడు దేవ్. ఆ అని నొప్పికి చిన్నగా అరిచిన అంశిక ఏంటి దేవిది అని అలకక కొరికిన చోటే రుద్దుకుంటూ అంది. కొరికిన చోటే ముద్దు పెట్టిన దేవ్ నీకు ముందుకు తిప్పుకొని గట్టిగా హగ్ చేసుకొని ఆమె వీపుని నడుముని నలుపుతూ
కిందకు జారుతున్న అతని చేతులకి వెనక్కి నెట్టేసి రొప్పుతూ ఊపిరి తీసుకుంటూ పేపర్ నలిపినట్టుగా నలుపుతున్నావు. నీతో నేను మాట్లాడనని అంశిక మొహం నల్లగా చేసుకొని అంటుంది. నవ్విన దేవ్ దగ్గరికి లాక్కొని, వారం రోజుల నుంచి నీ టచ్ లేక నాకు ఇన్కంప్లీట్గా ఉందన్షు. అర్థం చేసుకొని కోఆపరేట్ చెయ్యవే అని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులని ఏకం చేశాడు దేవ్. ఊపిరి అందక దేవ్ భుజాలను బాధిస్తూ వెనక్కి నెడుస్తుంది అంశిక. ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఇద్దరి చేతుల్ని పెనవేసి ముద్దును కొనసాగించాడు దేవ్. బ్లడ్ తగిలిన నాలుకకు దేవును వెనక్కి నెట్టి వాష్రూంలోకి దూరి తలుపు వేసుకుంది అంశిక. అంశు, ఏంటి అందులోకి దూరావని కాసేపు పిలిచి ఆమె రాకపోయేసరికి 4 ఇంగ్లీష్ తిట్టుకొని తన బెడ్రూమ్కు వెళ్ళిపోతూ తాతయ్య కంట్లో పడతాడు దేవ్. రేపే ముహూర్తం నాన్న, ఇంట్లో గెస్ట్ ఉన్నారు. నువ్విలా ఆగలేక అమ్మాయి గదిలో దూరుతుంటే చూసే వాళ్ళకి బావుండదురా. నీ ఆత్రానికి కళ్ళెం వేసుకో అని ఆయన హరిశ్చంద్ర గారు బయట ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడ్డానికి వెళ్ళిపోతారు. ఈయనకేం ఎన్నైనా చెప్తాడు అని చూసేశారు కాబట్టి అన్నీ చేసేసి లైఫ్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు రిలాక్స్ మోడ్లో ఉన్నారని విసుగ్గా అనుకున్న దేవ్ చేతి మంటగా అనిపిస్తుంటే చూసుకున్నాడు. అంశు చేతి బ్యాంగిల్స్ గీసుకొని మణికట్టు మీద బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపిస్తుంటే సైడ్ స్మైల్ ఇచ్చి గదికి వెళ్ళిపోయి పిల్లోను హత్తుకొని పడుకున్నాడు దేవ్. దేవ్ ఇచ్చిన తీయటి ముద్దుకు మురుస్తూ నిద్రలోకి జారుకుంది అంశిక. మరుసటి రోజు 6:45 బ్రహ్మ ముహూర్తంలో గుడికి బయలుదేరారు. నిజానికి ఆకాశానికి తాకేలా పందిరి వేసి ఘనంగా కొడుకు పెళ్లి చేయాలని హరిశ్చంద్ర గారికి, గోవర్ధన్ గారికి ఉన్న దేవ్ సింపుల్గా పెళ్లి జరగాలని ముందే గట్టిగా చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ కాక క్లోజ్ ఫ్రెండ్స్తో గుడికి చేరుకున్నారు. అంశిక పెళ్లి కూతురులా పసిడి బొమ్మలాగా మెరిసిపోతుంటే చందమామలా ఉన్న దేవుని తడితేరిన కళతో చూసింది. పూల దండలు మార్చుకోమని పంతులు గారిస్తే చిరునవ్వుతో దేవ్ అంశిక మెడలో వేశాడు. అంశిక కిందకు వంగమన్నట్టుగా చూసింది. ఊహు అని అన్నాడు దేవ్. గుర్రుగా చూసింది అంశిక. అదే పొగరుతో చూశాడు దేవ్. పాదాలను పైకెత్తి దేవ్ మెడలో కష్టంగా వేసింది అంశిక. కమలమ్మ, హరిశ్చంద్ర గారు, గోవర్ధన్ గారు నవ్వితే దేవ్ వైపు గర్వంగా చూస్తుంది అంశిక. సన్నటి నవ్వు అతని పెదవులలో కాలి మెట్టెలు పెట్టడానికి కింద కొంగిన దేవ్ అంశిక పాదాన్ని అతని పాదంలోకి తీసుకోగానే ఆమె దేహం జలధరిస్తుంది. దేవ్ వైపే ప్రేమగా ఆమె కళ్ళల్లో చూస్తూ ఉంటే మెట్టుకు సున్నితంగా తొడిగిన దేవ్ పైకి లేచి అంశికను చూశాడు. అతని అనుమానం నిజం చేస్తూ కన్నీళ్లు పెడుతుంది అంశిక. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి దేవ్, అంశికల పెళ్లి జరిగే టైం దగ్గరికొచ్చింది. కానీ ఈ నితీష్, మైత్రిలు కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు? నిజంగా వాళ్ళు ప్లాన్ చేసినట్టే దేవ్ని వదిలి అంశిక వెళ్ళబోతుందా? మరి అంశిక వెళ్ళిపోతే దేవ్ చూస్తూ ఉంటాడా? వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.